హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JJ Varieties. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేనైతే నీట్గా వాష్ చేసుకున్న దొండకాయలని కట్ చేస్తూ ఉన్నాను. వాష్ చేసుకున్న దొండకాయలన్నింటిని అయితే నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనికోసం నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ పౌడర్ కొరకు 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 8 to 10 ఎండుమిర్చి అండ్ స్లైస్ చేసుకున్న కొబ్బరి అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వెల్లుల్లి అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసేయాలి కూల్ అవ్వడానికి. తర్వాత ఆయిల్ తీసుకుందామండి. తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేశాను. ఇందాక పక్కన పెట్టినటువంటి మసాలా మిక్సెస్తో మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దొండకాయల్ని క్రంచీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు, స్లైస్ చేసినటువంటి గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు అండ్ 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు మళ్ళీని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే స్మాష్ చేసినటువంటి వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగా 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి దొండకాయలు వేసేసి కలిపేసేయాలండి. రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.